నిత్యము కూడా నమ్మాళ్వార్లు మొదటి కవులు అనుగ్రహించినటువంటి ఈ దివ్య ప్రబంధాలన్నిటినీ కూడా పారాయణ చేసుకోవడం, వినడం, అన్వయించడం, చూడడం, ఎన్ని రకాలుగా సర్వేంద్రియ తర్పణం అని అన్నిటికీ మనస్సుకి ఆనందం. ఇలా గోష్ఠిని చూస్తూ ఉంటే చూపించేటువంటి ఆ ఆర్తికి ఆనందం, చదువుతూ ఉంటే రకరకాలుగా చదువుతాం కదండి. ఒకళ్ళు వాళ్ళలో వాళ్ళే చదివేసుకుంటున్నట్టు చదువుతున్నారు, ఇంకొకళ్ళేమో గట్టిగా చదువుతున్నారు, ఇంకొకళ్ళేమో తన్మయీ భావంతో చదివేస్తున్నారు. ఎన్ని అనుభూతులు పొందుతున్నామో మనం ఈ చదివేటువంటి భావాలలో. అందులోనూ ఏ శనివారం లాగో ఇలా కలిసి వచ్చి ఆ తిరువేంకటముడయ్యాన్ని మళ్ళీ ఒక్కసారి స్మరించుకుంటున్నాము అంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోయినంత దివ్యానందాన్ని మనం ఈ గోష్ఠి ద్వారా పొందగలుగుతున్నాము. దానికి మనం ఆ పెరుమాళ్ళకి, ఆచార్యులకి, ఆళ్వార్లకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ముందుగా కన్ననం సిరుత్తాంబులో మనం ఇవాళ 9వ పాసురంలోకి ప్రవేశించాము. పవిత్ర విషయాంతర శటారేగ ఉపనిషదామ పురాణమాత్రమోగా అవి గుణోశాత్తదేకి శేషి మధురిక విరుదే మమావిరస్తు. ఇది మనలో మనం చదువుకుంటున్నామా? అందరూ వినేలాగా చదువుతున్నామా? నిత్య పారాయణ సిరత్తాంబిన கட்டுண்ணப்பண்ணே பெருமாய் என்னப்பனெல்லாம் ஒருவோர் நம்பியன்னாக்கால் அன்னை கும்மமதூரம் என்ன ஓகே நாவினால வெத்தம்ப வேதனை மேலே நான் பொன்மடுவே தேவமத்தரியன் குருவோர் நம்பி பாவியின் இசை பாடை திருவனே திருநந்தாவிலன் தேவபிரானே கரிய போல திருவருக்கான் பண்ணான் பரிவன் குருவோர் நகன் நம்பி கோடறியனாய் அடியேன் பெத்த நன்மையால் மிக்க நன்மறையாளர்கள் பொன்மையாக கருதவர் ஆதலில் அன்னைய அத்தனா என்னை ஆண்டிடும் தன்மையால் செலவோ பண்ணியன் நம்பியே நம்பினேன் பிறர் நம்புதல் தன்னையும் நம்பினேன் மழவாரை முன்னலாம் நம்மன் மாளா திருக்குருவோர் நம்பிக்கோ அம்மராயடியன் சிரித்தேன் என்னை என்னதட்டும் நேர்மையும் நம்பிரா என்ன தன்புகள் ஏத்தாருடன் புண்ணமாள திருக்குருவோர் நம்பி என்னும் என்னை இகழ்விலன் காண்மனே கண்டுகள் நன்னை கார்மாறப்பிரான் பண்ணை வல்வினை பார்த்தை அருளினான் என் திசையும் நிறைய இயம்புவேன் வாழும் தமிழ் செடுகோபன் அருளிய அருள் கொண்டாடும் அடியவரையும் புறாருளினான் ஒவ்வொருவரையின் பொருள் கொண்டாயிரம் இந்த மேல்பாடினான் அருள் கண்ணீர் ஒளியனை மிக்கதே மிக்க வேதிய வேதத்தின் பொருள் நெட்டப்பாடிய நஞ்சல் நிறுத்தினான் தக்க செய்ய செடுகோபன் என் நம்பிக்கோள் புக்ககாதில் அடிமைத்தை நன்றே. ఈ భాషరాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మిక్క వేదియర్ వేదత్తిన పొరుల్ నెక్కపాడి ఎన్నంజలు నిరుత్తినాం తక్క సేరు సటగోపన్ ఎన్నంబిక్కు ஆள் புக்ககாதல் அடிமைப்பை நின்றே. మిక్క వేదియర్ వేదత్తిన పొరుల్. మొదటవేవాళ్ళు తమ జీవితాన్ని చాలా చక్కగా తరింప చేసినటువంటి భాగవతోత్తములందరికీ కృతజ్ఞతలని ఆవిష్కరించుకున్నట్లుగా మనం కూడా ఈ గోష్ఠికి గాని, ఆళ్వార్లకు గాని, ఆచార్యులకు గాని, ఈ పెద్దలకు గాని, భాగవతోత్తములకు గాని ఎప్పటికప్పుడు కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటూ ఉండాలి. మిక్క వేది అంటే మంచి ఉత్తమ ప్రమాణం వేదం. మనకి వేదాన్ని మించినటువంటి ప్రమాణం లేదు. మనది వైదిక ధర్మం అంటారు, ఆస్తికత్వం అనరండి, వైదికత్వం అంటారు. భగవంతుడు ఉన్నాడు లేడు అనే వాదం ఆస్తిక నాస్తికం, అది కాదు. ఇక్కడ వేదం ఉంది అనేటువంటి ప్రమాణాన్ని అంగీకరించడం, ఇది మన ఆర్ష ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం. వేదత్తిని ఉట్పొరుள், ఆ వేదాల్లో ఉట్పొరుள் ఉள்పొరుள், లోపల లోపల ఎన్ని విశేషాలు దాగి ఉన్నాయండి. నెక్కపాడి అవి ఆ శ్రోతల హృదయాలలో చక్కగా నిలబడేలాగా గానం చేసినటువంటి ఎన్నెంజలు నా మనస్సులో. అంటే మన మనస్సు అలాగా మధుర కవియాళ్ళు వారు అనుగ్రహించినటువంటి కన్నెనని సిరుత్తాంబని
అలా పారాయణ చేసుకుంటూనే ఎందువల్ల అంటే అవన్నీ కూడా బీజాక్షర సంపుటి. అర్థం తెలిసినా తెలియకపోయినా నోరారా పలికాము అంటే దాని ఫలితాన్ని అది మనకి ఇచ్చి ఉజ్జీవింప చేస్తుంది. నిరక్తిన అలా నిలిపి తక్కసీర్ సడగోపం తన గుణాదుల వల్ల భక్తి మొదలైన సీర్ అంటే కళ్యాణ గుణాలు, ఆ కళ్యాణ గుణాల వల్ల సడగోపని అన్నం బిక్కు నమ్మాళ్వారు అనేటువంటి మా స్వామికి ఆళ్పుక్క కావాలి, దాసుడు కావాలి అని నా కోరిక. ఇంతకీ కోరిక ఏమిటండి? దాసత్వము. నమ్మాళ్వార్లకి దాసుడని అడిమై పయన్నంటే కైంకర్యం అనే ప్రయోజనాన్ని కలిగి ఉంది. అంటే ఈ భావం ఒక్కటి చాలు మనకి. పెద్దల యొక్క కైంకర్యం చేసుకోవాలి అనేటువంటి భావం ఒక్కటి చాలు. ఆ ఉన్న భావానికి అది ప్రాక్టికబిలిటీ అంటే మళ్ళీ మనం ఆచరించి చూపించడం అనేటువంటిది తర్వాత స్టెప్. ముందు అసలు అనుకోవడమే గొప్పండి. నేను అందరికీ కూడా కైంకర్యం చేసుకుని దాసుడనే ఉండాలి అనేటువంటి భావమే చాలా అదృష్టమైనటువంటి భావన అని అన్నమాట. అది చెప్తూ నమ్మాళ్వార్లు ఎంతసేపు నైత్యానుసంధానం నీసనే నెరవన్నమిలే నన్ను కడుపాసారం అయితే పదం చూడొచ్చుది. ఏం పిలిచారండి పెరువాళ్ళని? ఎంత నీచున్నయ్యా నేను. భగవంతుడికి ఆయన సన్నిధిలో నైత్యాన్ని అంగీకరించినటువంటి ఆ నాగరికవి ఆళ్వార్లు అందంగా మనకు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని మనం చదువుకోవడం అనేటువంటిది ఎంతో భాగ్యము అనేటువంటిది మళ్ళీ 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 ఎన్నిసార్లు చెప్పుకున్నా సరిపోదు అని. ఎందువల్ల అంటే తదీయ శేషత్వం అనేటువంటిది, ఆచార్య నిష్ఠ అనేటువంటిది ఈ కళ్యాణం చరితాంబు సారాంశం అండి. కంటే కూడా భాగవతోత్తముల యందు దాసభావం కలిగి ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే ఒక పెద్దలు ఒక ఉదాహరణ ఒకటి చూపించారండి. జగ్రోధ బీజే వటవత్ ప్రణవే శబ్దజాలవత్ సిద్ధే తదీయ శేషత్వే సర్వార్థా సంభవంతి. మర్రి గింజలో పెద్ద చెట్టు దాగి ఉందండి. ఎక్కడుందండి? ఇంత గింజలో అంత చెట్టు ఉంటుందా? చూడండి, నాటి చూడండి ఎంత వృక్షం వస్తుందో. ఇంకో ఉదాహరణ చూడండి. ప్రణవే శబ్దజాలవత్ ప్రణవార్థంలో మొత్తం వేదసారం అంతా ఇమిడి ఉంది. ఇవి రెండు అద్భుతమైనటువంటి ఉదాహరణ. సిద్ధే తదీయ శేషత్వే సర్వార్థా సంభవంతి. అంటే ఆ శేషత్వ జ్ఞానం, భాగవత శేషత్వ జ్ఞానం కనుక మనకి ఉంది అని అంటే సర్వ వేదార్థ సారము మనం పొందినట్టే. చాలా చక్కటి శ్లోకం అండి ఇది. ఇది ఎందువల్ల? వేదత్తిన్ ఉట్పొరుள், వేదంలో ఉన్నటువంటి ఉൾపొరుள் అంటే లోపల అంతరార్థాలు, పైకి చెప్పే అర్థాలు కాదండి, అంతరార్థ సారం. అది మనకి తిరువైమడిలో 2 దశకాలలో నమ్మాళ్వార్లు పైలం చూడగడి ఒకటి, నడుమార్కడిమై ఒకటి, ఇవి 2 భాగవత శేషత్వాన్ని చెప్పేటువంటి దశకాలుగా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా. అది నా మనస్సుని, ఇది రాయి లాంటి మనస్సు అండి. ఓ పట్టాన్ని ఏం ఇందులోకి వెళ్ళవు. రాతిని కూడా దొలిచేశారండి నమ్మాళ్వార్లు. అంటే దానిని ద్రవీభవింప చేసి దానికి దక్కడిగా మార్గాన్ని, ఆ లోపలికి రహస్యార్థాన్ని నింపేశారు. ఎవరండి? ఒక్కసేపు సెడగోపన్. ఈ వాయువుని జయించినటువంటి, లౌకికమైనటువంటి అనిష్టాలని జయించినటువంటి మహానుభావులైనటువంటి శటగోపులు. ఆయన అలాంటి ఆళ్వార్లు. ఆయన మనకి ஏற்கும் பெரும் புகழ் வானவரீசன் கண்ணன் తనకు ఏర్కుం పెరుం పుగళ్వన్ కురూర్ సడగోపన్. ఆయనే చెప్పుకున్నారు.
పెరుమాళ్ళ కంటే భాగవతోత్తములు గొప్పవారు అనేటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాల్లో నమ్మాళ్ళ వాళ్ళు మనకి అనుగ్రహించారు. అలాంటి అందమైనటువంటివి మనకండి నమ్మాళ్ళ వాళ్ళ గురించి అదేంటి శ్రీశైల అష్టకం అని ఒకటి ఉందండి. శ్రీశైల అష్టకము అనేటువంటిది ఒకటి ఉందండి మనకి. దీంట్లో కూడా శ్రీపతి స్థుతిమాలలో కూడా ఉంటుంది. ఎందుకని అందులో ఒక్క మాట చెప్పారండి, శఠరిపు రేఖ ఏవ కమలాపతి దివ్య కవి. నమ్మాళ్ళవార్లు ఒక్కరే పెరుమాళ్ళని వర్ణించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన కవి, మహానుభావులు. మధుర కవి యదాచ శఠజన్ముని ముఖ్య కవి. అలాగా నమ్మాళ్ళవార్ల వైభవాన్ని చెప్పగలిగిన వారు మధుర కవులు మాత్రమే. ఎంత స్పష్టంగా సారాన్ని మనకి ఎటికుల పుంగవస్య భువి రంగ సుధా కవిరాట్. అలాగే రామానుజులను వర్ణించగలిగినటువంటి వారు తిరువరంగ తముదనారండి. రామానుజన్ అవుతారు, అద్భుతమైనటువంటిది. అలాగే వరవర యోగినో వరదరాజ కవిశ్చ తదా. నాలుగు పాదాలు, అద్భుతమైన పాదాలండి. వరవర మునీంద్రులు మనవాళ్ళ మహామునుల యొక్క వైభవాన్ని ఎరుంబియప్ప అని చెప్పి, ఆయన పేరు అసలు వరదరాజ కవి. ఆయనకి ఎరుంబి అనే గ్రామంలో ఉండేవారు కాబట్టి ఏదో తెనాలి స్వామి, విజయవాడ స్వామి అన్నట్లుగా ఎరుంబియప్ప అని ఆయనకి ఆ ఊరిని బట్టి పేరు వచ్చింది అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఎన్నంబిక్కు, నన్ను నాలాంటి అజ్ఞానిని కూడా, ఎందుకంటే అజ్ఞాన ప్రపంచంలో ఎవరు ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా తరింప చేసినటువంటి ఆచార్యులు ఆయన ఎందు నాకు ఆళ్పుక్క కాదులు అరుమై పయన్ అండ్రే అని. ఏమి అందమైనటువంటి భావాలను ఇందులో అందించారు అని అంటే, నేను ఇక్కడ ఉండగానే మా ఆచార్యుల కైంకర్యాన్ని పొందడము అనేటువంటిది ఒక పాయింట్ గా చెప్పారండి. కాబట్టి ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యమైనది ఏమిటంటే, మా పెద్దలు వారుటండి అని ఎప్పటి వారిలో మనం తలుచుకోవడం కాదు, మన ఆచార్యులు మన కళ్ళ ముందు ఉండడం మన అదృష్టం అండి. అది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అని ఇది ఒక వెరీ స్పెషల్ అని పెట్టారు అందులో. అంటే ప్రత్యేక విలక్షణ భావము అని ఒక మాట అన్నారు. ఆ ఆచార్యుల కళ్ళ ముందు మనం వారిని సేవించుకుంటూ ఉండడము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ 9వ పాసురాన్ని, సారాంశ పాసురాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ ఇవాళ మనం 9వ పాసురంలోకి 6, 10, 9వ పాసురంలోకి ప్రవేశించాము. ఓ వెంకటాచలపతి అని ఆ ఏడుకొండల వాడిని నోరార హాయిగా పిలుచుకునేటువంటి దశకం అండి. ఈ దశకము నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా. 9లో అంటారు, ఇప్పుడు ఈ ఉలగముండ పెరువాయాలో 1 to 9 ఉన్నాయనుకోండి, పెరుమాళ్ళ యొక్క గుణవర్ణన చేశారండి. 1 to 9 గుణవర్ణన చేశారండి. ఇంకా కొంచెం పదం వాడాలి అంటే శరణ్యన్, రక్షకుడైనటువంటి ఆయన గురించి చెప్పారండి. ఈ 10లోకి వచ్చాక మనం ఎలాంటి వాళ్ళమో చెప్తారు. అంటే దశకసారం చెప్పేసుకున్నాం ఒక్క మాటలో. 1 to 9 పెరుమాళ్ళ వైభవం గుణాలు, 10 ఏమో నైత్యానుసంధానము, తన యొక్క ఆర్తి. ఈ విషయాన్ని 9వ పాసురాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. వందాయ్ పోలే వారాదాయ్ పోల్ வருவானே, செந்தாமரை கண் செங்கனிவாய் நாள் தோள் அமுதே எனதுயிரே, சிந்தாமணிகள் பகலை பகல் செய் திருவேங்கடத்தானே, அந்தோ அடியேன் உனபாதம் பகலக்கில்லேன் இறை
నమ్మాళ్ళవాళ్ళు ఆర్తినంతటిని ముద్ద కట్టేసి ఈ దశకంలో అందించారా అనిపిస్తుంది. నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? వందాయి పోలే వచ్చేసినట్లుగా ఉంటావు. వారాదాయి వచ్చావా కౌగిలించుకుందాం చూస్తే కనపడవు, చేతులకు అందం. మానసిక భావంతో ప్రత్యక్ష భావముతో అక్కడ నువ్వు కనపడవు. అది వందాయి పోలే వారాదాయి. అది ఫస్ట్ గ్రేస్. రెండవది ఏంటండి? వారాదాయి పోల్ రాని వాడివిలా ఉంటావు. వరువానే వచ్చేసి కళ్ళ కనపడ్డట్టుగా రాలేదా అంటే అరే కళ్ళతో చూస్తున్నంత స్పష్టంగా కనపడతాం. ఇది రెండో పాయింట్. అంటే అర్థం ఏంటి? భక్తులకి సులభుడు, అభక్తులకి దుర్లభుడు. అది ఆ రెండు మాటలకి అర్థం. భక్తులకి సులభుడు, అభక్తులకి దుర్లభుడు. ఇవండి మన జీవితాలలో అడుగడుగున కొన్ని వందల అనుభవాలు పొందాం భగవంతుడి చోటు. మీరందరూ కూడా ఎన్నో అనుభవాలు. వెళ్ళాలి అనుకోవడము, వెళ్ళలేకపోవడము, నేను వెళ్ళను అనుకుంటే ఉన్నట్టుండి ఆయన ప్రయాణం ఏర్పాటు చేసి తీసుకెళ్ళిపోవడము, అయ్యి బాబా ఈ లైన్లలో ఎక్కడ నిలబడతాము అనుకోవడము. కాదండి ఎవరో తెలిసిన వాళ్ళమ్మ ఇలా రండిని ఆ పక్క నుంచి తీసుకెళ్ళిపోవడము. ఇవన్నీ ప్రాక్టికల్ గా అండి. నిజంగా నాకు కూడా ఎన్ని అనుభవాలు అయ్యాయో. అది అహంతో చెప్పట్లా, పెరుమాళ్ళ వైభవాన్ని చెప్పుకోవడం కోసం చెప్తున్నాం. ఏమండి పెరుమాళ్ళ వైభవం ఎంత గొప్ప. లడ్డు తీసుకోవడం లైన్ అంత కష్టం అండి. ఎక్కడో మూలకు పెట్టారు, మీ అందరికీ తెలుసు కదా. తిరుమలలో ఆ మూలకి వెళ్ళి ఆ లైన్లో గంట సేపు నిలబడాలి. ఎలాగరా నిన్ను చూసాను అదే ప్రసాదంలే అనుకుంటూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి అమ్మ నాకు ఇన్ని ప్రసాదం అక్కర్లేదు, ఎక్కువ ఇచ్చారు నా టిక్కెట్లకి, రెండు మీరు ఉంచుకోండి అని మన చేతిలో పెట్టి వెళ్ళిపోయిన అనుభవాలండి. నిజంగా ఆయన నువ్వు నడిచి వచ్చావా నా దగ్గరికి? మీ అందరి జీవితాల్లో అనుభవంలో వచ్చినటువంటి విషయాలు. రానట్లు ఉంటావు, వచ్చేస్తావు. వచ్చినట్లు ఉంటావు, పైకి చూస్తే కనపడవు. అందువల్ల వరువానే సెంతామరే కణ్ ఏమి నేత్రాలయ్యా. అసలు నువ్వు నన్ను పడేసిందే అక్కడ. సెంతామరే కణ్ ఎర్రగా చక్కగా విశాలంగా అందంగా ఉండాలి. మళ్ళీ అలా పెద్ద పెద్ద మెరుగు పైకి వచ్చేయడం చూడడానికి భయం వేస్తుంది కదండి. కొంతమంది కళ్ళు ఉంటాయి కానీ గుడ్లు పైకి వచ్చి ఉంటాయి అనుకోండి, బాబా ఎలా చూస్తున్నారా అనిపిస్తుంది. హాయి ఉండదు. అలా కాదు, అవి పెద్దవిగా ఉండాలి, అందంగా ఉండాలి, ప్రేమతో చూడాలి. బాబా ఏమి కళ్ళయ్యా నీ కళ్ళు. అందువల్ల నీకు అడయ్యాడు అంటారంటే విలక్షణమైనటువంటి గుర్తులు అన్నమాట. పెరుమాళ్ళు అనగానే పద్మపత్ర విశాలాక్ష ఆ మాట ముందు అని తీరాలి. ఆ తర్వాత ఆయన గురించి మనం చెప్పుకోవాలి. అంతేకాదు శంకరివాయ్ దొండ పండులాగా ఎర్రని పెదవి. మనం పెదవిని లౌకికంగా అందాన్ని ఆస్వాదించట్లేదు. ఆ పెదవులు పలుకుతున్నాయి, నేనున్నా కదా, నేనున్నా కదా, నేనున్నా కదా అన్న కదలిక ఆ పెదవులలో కనిపిస్తుంది. అందుకని ఆ పెదవులు అంత అందంగా కనపడుతున్నాయి. నాలుగోళముదే నాలుగు భుజాల రెండు చేతులు ఉంటేనే ఆత్మీయులు దగ్గరికి తీసుకుంటే ఆగా అనిపిస్తుంది. పెరుమాళ్ళు నాలుగు ఏకంగా